అండి, కుమారి శ్వాస వంటకాల ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే నేను చపాతీ చేసుకున్నాను. చపాతీతో పాటు పప్పు మామిడికాయ అలాగే ముల్లగాకు పప్పు అనమాట. 2 రకాల పప్పులు చేశాను ఈరోజు. ఈరోజైతే నేను చపాతీ చేసుకున్నాను. మనకి రైస్ కన్నా చపాతీ తింటుంటే ఆరోగ్యంగా బాగుంటుంది. ఉప్పు మామిడికాయ వేసవకాలం వచ్చేసరికి మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయల సీజన్లో రకరకాలు అనమాట మామిడికాయలు వేసుకుని తింటూ ఉంటాం. అలాగే ఒడియాలు, ఏదైనా తినేది ఏదైనా మనకు కొంచెం మనస్తృప్తిగా తింటా ఉంటాం, అదొక ఆనందం కదా. బెల్లపావకాయ, మనం రైస్ కన్నా చపాతీ తింటాం. కూరలు ఎక్కువ తింటే మనకి ఎనర్జెటిక్గా బాగుంటుంది. అలాగే బలానికి బలం అనమాట. మనకి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇలా చేసుకుని దాంతో ముక్కతో ఎక్కువ రాదు కదా కూర. కొద్దిగా స్పూన్ తోటి ఇలా తీసుకుని తింటే కూర మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట. బెల్లపావకాయ పచ్చడి కొంచెం పప్పులో కలిపేసుకుంటాం అంటే మంచి టేస్ట్ వస్తుంది. మనం రైస్ తినకపోయినా రైస్ తినట్లేదన్న ఫీలింగ్ ఉండదు మనకి. ఇన్ని రకాల్లో మనం ఇలా తృప్తిగా ఏదో రకాల్లో మనం యాడ్ వేసేసుకున్నాం అనుకో, దాన్ని కలుపుకుని తినేస్తే మనకి ఏమనిపించదు అనమాట. లేదా అత్తర్లేదు అన్న మనసు పీకుదా ఉంటుంది కదా. మనం డైలీ చపాతీ మధ్యాహ్నం చపాతీ తింటాం. ఒక 2 రకాల కూరలు, ఒకటి పప్పు ఆకుకూర, ఇంకోటి మనం ఏదైతే కూరగాయల కూర పెట్టుకుని తింటే నీరసం అనిపించదు, ఎక్కువ ఒళ్ళు కూడా పెరగదు అనమాట. బెల్లపావకాయ పచ్చడి కలుపుకుందంటే రైస్లో కలుపుకుంటున్నట్టే ఉందన్నమాట. ఒడియాలు మర్చిపోయారు. ఓన్లీ రైస్ ఒకటే మానేసాం, ఉన్నాయన్నీ తిన్నాం. ఈరోజు నాకు భోజనం అనమాట. ఒక స్పూన్ కూర అలా కూడా తినేయచ్చు. కొంచెం ఉప్పు కావాలి లైట్గా తగ్గించుకుని వేసుకుంటాము. కూర ఎక్కువ తినగలుగుతుంది, లేకపోతే తినగలుగుతుంది. ఒక చిన్న గ్లాసు పెరుగు,
మనం నీరు ఎక్కువ మజ్జిగలా కలుపుకుని తాగకూడదండి. ఇలా తిన్నప్పుడు వేడి చేయకుండా ఉంటుంది కాబట్టి మజ్జిగ తాగే ముందు చిన్న గ్లాసుడు పెరుగుకుని తాగేసుకుంటే మనకు బాగుంటుంది. లేదంటే తర్వాత మీరు 2 గంటల తర్వాత మజ్జిగ దొరుకుని తాగితే మంచిది. లేదు వెంటనే తాగాలనుకున్నప్పుడు పెరుగులాగా కొంచెం తాగితే బాగుంటుంది. ఎందుకంటే మనం మధ్యలో వాటర్ అలాగే తాగుతాం కాబట్టి వాటర్ ఎక్కువ తాగే వాళ్ళకి పెరుగులా తాగచ్చు. వాటర్ తగ్గించుకుని తాగే వాళ్ళకి అయితే మజ్జిగ తాగించుకుని తాగండి. మీరు కూడా ఎలా తిన్నాం. ఓకే, బాయ్ అండి.